అరే రాజ్, ఏంటి ఎప్పుడు చూసినా నువ్వు ఫైల్స్ చూసుకుంటూనే ఉంటావు. రాజ్, నీకు తెలుసా, నేను ఇప్పుడిప్పుడే అభిని ప్రజ్ఞా రూమ్ లోకి కోపంగా వెళ్లడం చూసొచ్చాను. నాకేమనిపిస్తోందంటే తనకు నిజం తెలిసిపోయిందేమో అని. పద రాజ్, వెళ్ళి చూద్దాం. ఒక్క నిమిషం, నాకింకా చాలా పనులున్నాయి చేయడానికి. నీలాగా అనవసరమైన విషయాలకు టైం లేదు. నువ్వు వెళ్ళి నన్ను పని చేసుకునివ్వు. అంటే నీ దృష్టిలో ఇది అనవసరమైన పనా? రాజ్, ఇది చాలా ముఖ్యమైన పని. ఎంత ముఖ్యమైందంటే మన ఇంటిని ఇది పూర్తిగా మార్చేస్తుంది. మొత్తం అన్నిటినీ కూడా ఈ విషయం తలకిందులుగా చేస్తుంది. నీకు బదులు నేను ఈ విషయాన్ని అత్తయ్య గారికి చెప్పానంటే గనక ఆవిడ తన బంగారు పహారాన్ని నాకు ఇచ్చేస్తారు తెలుసా. అలాగే అమ్మమ్మ గారికి కాస్త ఉప్పు ఇంకా మసాలా వేసి చెప్తే అప్పుడు అమ్మమ్మ దృష్టిలో తనకు లైన్ క్లియర్ అయిపోయి ఉండేది కదా. లైనా? ఏం లైను? అరే, లైన్ క్లియర్ అంటే తెలీదా? ఆవిడ ఎంతో కాలంగా అమ్మమ్మ గారి స్థానం తీసుకోవాలనుకుంటున్నారు కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే రాజ్, అదేంటంటే అమ్మమ్మ గారి దృష్టిలో కూడా అత్తయ్య గారి విలువ పెరుగుతుంది కదా అని. అమ్మమ్మ గారు అనుకుంటారు కదా, అత్తయ్య గారు ఈ ఇంటి గురించి కుటుంబం గురించి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు అని. అమ్మమ్మ గారి దృష్టిలో మీ అమ్మకు అసలు ఏమాత్రం విలువ లేదు, ఎందుకో పనికిరారు అనుకుంటారుగా. ఏమన్నావు నువ్వు? నేనెందుకు పనికిరాందన్నా? ఈవిడ సరిగ్గా ఇప్పుడే రావాలా? అత్తయ్య, అలా అని నేను కాదు, అమ్మమ్మ గారు అనుకుంటున్నారు. అవును, మరి నీకు ఆవిడ గురించి బాగా తెలుసు కదా. ఆవిడేం ఆలోచిస్తారు, ఏం చేస్తుంటారు, అన్ని విషయాలు నీకు చెప్తుంటారు, అవునా? ఇక నువ్వు అసలు మా అబ్బాయివేనా? మీ ఆవిడ నన్ను అన్ని మాటలు అంటుంటూ వింటూ కూర్చున్నావా? జీవితంలో నువ్వు నాకేం ఇవ్వకపోయినా కనీసం మీ ఆవిడ దగ్గర నా పరువైనా కాపాడరా? అయినా ఇవన్నీ నేను నిన్నెందుకు అడుగుతున్నాను? అయినా నీకంత తెలివితేటలే ఉంటే నేనెంత చెప్పిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ తన్ని పెళ్లి చేసుకునేవాడివా? నువ్వెలాగూ పెళ్ళానికి బానిసయ్యావు, ఇప్పుడు నన్ను కూడా బానిసం చేస్తున్నావా? అరే కానీ అత్తయ్య, ఆయన అసలేమీ అనలేదు కదా, మీరు ఆయన ఎందుకు తిడుతున్నారు? ఇప్పుడు నా కొడుకును కూడా నేనేమీ అనకూడదు. ఏమన్నా అనాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలి, అంతే కదా నాకు ఇంట్లో ఉన్న గౌరవం. మీరిద్దరూ మళ్ళీ మొదలు పెట్టేశారా మీ అత్తా కోడళ్ళ గొడవలు? అయినా మీకు గొడవ పడాలనుంటే బయటికి వెళ్ళి గొడవ పడొచ్చు కదా. మీకు కనిపించట్లేదా నేను పని చేసుకుంటాను? అరే కానీ నేనేమీ అనుకుంటానే ఆవిడ నన్ను ఎన్ని మాట్లాడుతున్నారు. నేనే వెళ్ళిపోతానులేండి, మీ తల్లి కొడుకులు ఎదురు ప్రశాంతంగా మాట్లాడుకోండి. కొంచెంలో బతికిపోయావు నువ్వు, ఇక త్వరగా ఇక్కడి నుంచి బయటపడు.